ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క అద్భుతమైన సృష్టిని చూడండి, ఎంత అందంగా సౌందర్యంగా ఉందో. దేవాది దేవునికి మాత్రమే మహిమగలును గాక. ఈరోజు మీ వాగ్దానం మొదటి కీర్తన 3వ వచనం. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీరు చేసినదన్నీ సఫలపరచబోతున్నాడు. మీ మార్గంలో, మీ యొక్క లైఫ్లో ఎక్కడెక్కడ అడ్డు ఉన్నాయో అడ్డన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. పెద్దలకు చెప్తున్నాను, ఒక ప్రవచనం తల్లిదండ్రులకు చెప్తున్నాను. మీ పిల్లల విషయంలో ఏదో ఒక అద్భుత కార్యం ఈ నెలలో దేవుడు చేయబోతున్నాడు. ఒక శుభవార్త వినబోతున్నారు. అది దేవుని నామాన్ని ఎంతో ఘనపరచబోతుంది. దేవుని బిడ్డలారా, మనము ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మరి ఆకాశ విశాలాన్ని గురించి రాయబడి ఉంది. ఆకాశం మండలాన్ని గురించి రాయబడి ఉంది. ఆకాశం అనగానే చూడండి, నాకు గుర్తుకొచ్చే కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఆకాశమందు మన దేవుడు ఆసీనుడై ఉన్నాడు అనేది బైబిల్ ముమ్మాటికి చెప్పే అద్భుతమైన సత్యం. దేవుడు ఆకాశమందు పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 10:14 కానీ, కీర్తన 16:11 కానీ, కీర్తన 33:6 కానీ, కీర్తన 73:25 కానీ బైబిల్ ఏమంటుందంటే, ప్రభు ఆకాశమందు ఆసీనుడై పరలోకమందు ఆసీనుడై ఉన్నాడని రాయబడి ఉంది. రెండవదిగా మనం చూస్తే, దేవుని బిడ్డలారా, జయించిన యేసుక్రీస్తు పరలోకమందు ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు జయించిన యేసుక్రీస్తు పరలోకములో ఆసీనుడై ఉన్నాడనే విషయం రెండవదిగా మనం గ్రహించాలి. ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయనతో పాటు మనం కూడా పరలోకములో ఉంటామని రాయబడి ఉంది. జయించిన వాళ్ళందరినీ దేవుడు సింహాసనంలో కూర్చోపెడతానంటున్నాడు. హల్లెలూయా. ఎవరెవరైతే రక్షించబడ్డారో వాళ్ళందరినీ జయ జీవితం జీవించాలని చేసి దేవుడు పరలోకంలో కూర్చోపెడతానంటున్నాడు. తర్వాత మనం చూస్తే 3వది ఆకాశం అనే మాట దేవుని బిడ్డలారా దేవునికి స్తుతి చేయటాన్ని చూపిస్తుంది. 150వ కీర్తనలో ఆకాశ విశాలమందు యెహోవాను స్తుతించుడి అని రాయబడి ఉంది. ఆకాశ విశాలత దేవుని స్తుతించే అనుభవాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. మనము స్తుతి కొరకు పుట్టించబడ్డాం. మన దేవుని స్తుతించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. 4వదిగా మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజల్ని పరలోకం నుండి దిగి వచ్చిన మేఘపు స్తంభము, అగ్ని స్తంభము చేత నడిపించబడ్డారనే విషయం నిర్గమకాండ 13:22లో ఆ మాట రాయబడి ఉంది. ఇక మనల్ని నడిపించే ఆకాశం, అగ్ని స్తంభం, మేఘపు స్తంభం పరలోకం నుండి దిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలు నడిపించింది. దేవుని బిడ్డలారా, ఇది దేన్ని చూపిస్తుంది? ఆకాశం మనల్ని చూపిస్తుంది. మీరు నడిపించబడతారు. దేవుని ఆత్మచేతను, యేసు ప్రభువు వారి చేతను నడిపించబడతారు. చివరిగా ఒక మాట చెప్పేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 3:20లో మన యొక్క నివాసము, మన యొక్క ఆ యొక్క పౌరస్థితి పరలోకములో ఉంది అనే మాట రాయబడి ఉంది. అందుకొరకు యేసు, నేను పరలోకానికి వెళ్ళి అనేక వాసస్థలాన్ని సిద్ధపరిచి మరలా మీ దగ్గరికి వస్తానన్నాడు. యోహాను సువార్త 14:1-2. చూడండి, ఆకాశం అనే మాటలో ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి. ఇదంతా మీకే. దేవుడు మన ఆశీర్వదించగాక. ఇదన్నీ సొంతం చేయండి, దేవుడు మన దీవిస్తాడు. అంతేకాదు, ఆకాశం అనేది దేవదూతలు కూడా చెప్పిస్తున్నాయి. దేవదూతలు మీ పక్షంగా ఉన్నారు. ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అనేక లోతైన విషయాల్ని మాతో మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు ప్రభా. తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి అయ్యా పరలోక వారసులుగా చేయండి ప్రభా, పరలోక సంబంధులుగా చేయండి ప్రభా. మా కుటుంబానికి విరోధంగా పోరాడుతున్న దురాత్మశక్తులని బంధించండి. రోగాలు, తెగులు, శాపం నుండి విడుదల దయచేయండి. మీరే ముట్టండి ప్రభా, అద్భుతం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ఈ మాటను దీవించనగాక. ప్రభు మీకు తోడుగా ఉన్నగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం నిర్గమకాండం 34:10. గాడ్ బ్లెస్ యూ.